మైత్రి మైత్రి లేమ్మా మైత్రి 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 లే మైత్రి లేమ్మా మైత్రి నువ్వే నువ్వే చంపేశావు నువ్వే చంపేశావు మైత్రి ఇదే చంపేసింది బావయ్య అంతకురాలు మైత్రి నేను చెప్పేది వినమ్మా లే ఇంటికి వెళ్దాం మైత్రి చంపేస్తాను నన్ను ముట్టుకున్నావంటే నాగేశ్వరి నువ్వు ఉండు మైత్రి రా వెళ్దాం లే రామ్మా అక్క అక్క ఏంటి మైత్రి ఏమైంది అక్క అసలు నిన్న చెట్టుకి ఎవరు కట్టేశారు? ఆ సన్యాసి. సన్యాస? అవును. నేను నాగేశ్వరి కోసం సర్పవనంలోకి వెళుతుంటే నన్ను అడ్డగించి తన శక్తితో చెట్టు కట్టిపడేశాడు. ఎవరు? ఆ సర్పవనంలోని సన్యాస? అతనికి చాలా శక్తులున్నాయక్క. ఒకసారి నదిలో నన్ను ఇనుప గొలుసులు కట్టిపడేస్తే అతనే విడిపించాడు.
ఇప్పుడు వాడి పురాణమంతా మనకెందుకులే గాని ముందు నాగేశ్వర్ని వేరే ఊరికి తీసుకెళ్ళాలి. ఎందుకు? ఇప్పుడు మనకి శత్రువులు ఎక్కువ మంది అయిపోయారు. ఆల్రెడీ వైదేహికి మనకి గిట్టదు. ఇప్పుడు కొత్తగా ఆ గుణశేఖర్ గారు. నది దగ్గర జరిగిన దాన్ని బట్టి చూస్తే వాడి కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా చనిపోయి ఉంటుంది. వాడి కూతురు చావుకి పరోక్ష కారణం నాగేశ్వర్ అనుకుని దాని మీద పగబట్టుంటాడు. అదంతా సరే అక్క, నాగేశ్వర్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాం? అదే ఆలోచిస్తున్నాను. అక్క, నాకు ఐడియా వచ్చింది. మన అందరం ఈ ఊరు విడిచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్తే నాగేశ్వరి సేఫ్టీగా ఉంటుందిగా. ఆలోచించి చూస్తుంటే ఈ ఐడియా బాగానే ఉందనిపిస్తోంది. కాకపోతే నాకు చిన్న డౌట్. ఇక్కడి నుంచి ఫ్యామిలీ షిఫ్ట్ అంటే బావగారు ఏమంటారు? అసలు మనం ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? ఏం లేదండి, ఈ ఇంట్లో ఉండడం వల్లే మనకు సమస్యలు వస్తున్నాయేమోనని నా అనుమానం. ఇప్పుడు కూడా చూసారుగా ఏం జరిగిందో. మీరు మైత్రితో వస్తుంటే మాయమైపోయారు. మళ్ళీ మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇక్కడున్నారు. అసలు ఏం జరిగిందనేది మీకైనా గుర్తుందా? లేదు దేవకి, నేను మైత్రి నడిచొస్తుంటే నా కళ్ళు తిరిగాయి, కింద పడ్డారు. ఆ తర్వాత ఎంత ఆలోచించినా ఏం జరిగింది అనేది నాకు గుర్తు రావడం లేదు. ఇలాంటివి జరుగుతున్నాయనే నా భయం అంతా. ఎవరో మనం అంటే గిట్టిన వాళ్ళు ఈ ఇంటికి చేతబడి చేసినట్టున్నారు. అందువల్లే కొన్నాళ్ళు ఈ ఇంట్లో లేకుండా హైదరాబాద్లో ఉందామంటున్నాను. అదీ కాకుండా మైత్రి బాగా అప్సెట్గా ఉంది. అది సిటీలో ఉంటే కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది కదా. అంతా బాగానే ఉంది, కానీ మనం ఇక్కడ ఇల్లు పొలాలు వదిలేసి సిటీకి వెళ్ళిపోతే ఇదంతా ఎవరు చూసుకుంటారు? దాందే ఉందండి. సిటీకి ఇక్కడికి 50 కిలోమీటర్లేగా దూరం. వారానికి ఒకసారి వచ్చి మీరంతా చూసుకుని వచ్చేయచ్చు. సరే అలాగే, కానీ నీ ఇష్టం. మైత్రి కూడా ఈ విషయం చెప్పి తన అభిప్రాయం తెలుసుకో. ఇందులో ప్రత్యేకంగా నా అభిప్రాయం అడగడానికి ఏమీ లేదమ్మా. నాకెలాగైనా ఓకే. సిటీకి వెళ్తే నాకు మంచిదే. నేను అక్కడ ఏదైనా ఉద్యోగం కూడా చూసుకుంటాను. అలాగేనమ్మా, నీ ఇష్టం. అంటే నా ఇష్టాలతో మీకు పని లేదా అమ్మా? అసలు మన ఇల్లు మారుతున్న సంగతి నాతో చెప్పి నా అభిప్రాయం ఏంటని మీకు అడగాలనిపించలేదా? ఏది మంచో ఏది కాదో నాకు బాగా తెలుసు. అందుకే నీ అభిప్రాయం అడగలేదు. పుట్టి పెరిగిన ఈ ఇంటిని వదిలి వెళ్ళాలంటే నాకు మనస్కరించడం లేదమ్మా. చూడు, నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా పెళ్లి చేసుకుని ఈ ఇల్లు వదిలి అత్తవారింటికి వెళ్లాల్సిందనివే. కాబట్టి నువ్వు ఈ ఇంటి మీద అంత అటాచ్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి ఆలోచించి చూడు. ఆలోచించడానికి ఏమీ లేదు నాగేశ్వరి. మనం వెళుతున్నాం అంతే. విశ్వం, బండి రెడీగా ఉందా? రామ్మా. నాగేశ్వరి రా.
మిస్టేక్ అలా అవుద్ది. సారీ మిస్టర్ గుణశేఖర్, షీఈ్ నో మోర్. గీత 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 మాట్లాడు గీత 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 సార్, బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళాలి. తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. జరగండి అమ్మా. నాగేశ్వరి, ఒకసారి పైకి రా. నాగేశ్వరి, మనం కొండపల్లి నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చామో తెలుసా? తెలీదు. నువ్వు మళ్ళీ కలలో సర్పవనం కనిపించింది, నాగేశ్వరీదేవి విగ్రహం కనిపించింది అని పిచ్చిగా మాట్లాడకుండా ఉంటావని. అంతేకాదు, మైత్రి నువ్వంటే చాలా కోపంగా ఉంది. నువ్వు కొన్నాళ్ల పాటు దాన్ని మాట్లాడించకుండా ఉండడం మంచిది. అది నన్ను ద్వేషించేంత తప్పు నేనేం చేశానమ్మా? నువ్వు తప్పు చేశావా లేదా అన్నది ఇప్పుడు సమస్య కాదు. నీ దృష్టిలో తప్పు కానిది దాని దృష్టిలో తప్పైంది. ఆల్రెడీ అది భర్తని పోగొట్టుకుని బాధపడుతోంది. మళ్ళీ దాని మనసు నొప్పించేలా ప్రవర్తించి ఇంకా బాధపెట్టకు.
మైత్రి ఇంకా ఇలా కూర్చున్నావేంటమ్మా, వెళ్ళి భోంచేయి. నాకు తలనొప్పిగా ఉంది మావయ్య, నాకొద్దు. అక్క, మైత్రికి తలనొప్పిగా ఉందట, కాస్త తైలం తెచ్చివ్వు. అమ్మా, నేనేం పాపం చేశానమ్మా? నా జీవితం మాత్రమే ఇలా అయిపోయింది. పెళ్లి రోజు వరకు కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను కదమ్మా. నా దురదృష్టం అశోక్ ప్రాణాలే తీసింది. ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుంటున్న సమయంలో కలలో జరిగినట్టు అశోక్ మళ్ళీ బతికొచ్చాడు. ఆ కల లాంటి నిజాన్ని నిజం చేసుకుందాం అనుకునే లోపే నాగేశ్వరి వల్ల సర్వనాశనం అయిపోయింది. నేనప్పటికీ ఎంతగా బతుకులాడానో తెలుసా అమ్మా? దానికి అసలు మనసు అనేదే లేదమ్మా, రాక్షసి. నేను దానికి ఏం ద్రోహం చేశానమ్మా? నన్ను నేను ఇష్టపడ్డం కంటే దాన్నే ఎక్కువగా ఇష్టపడేదాన్ని. దానికి ఏ చిన్న కష్టం వచ్చినా నాకు తిండి కూడా సహించేది కాదు. కానీ దానికి నా బాధ కొంచెం కూడా అర్థం కాలేదు. నువ్వు నన్ను తాకావా? అంతా చేసి ఇప్పుడు ఎందుకు ఈ ముసలి కన్నీళ్ళు కారుస్తున్నా? ఏ అశోక్ ని చంపింది కాకుండా ఇప్పుడు నేను చేస్తే కూడా చూడాలనుందా నీకు? చెప్పు, చేస్తానే, చేస్తాను. మైత్రి, ఏమైందమ్మా? దీన్ని నన్ను ముట్టుకోద్దని చెప్పండి నాన్న. నా మొహం కూడా చూడొద్దని చెప్పండి. ఇదంటేనే నాకు అసహ్యం. చంపేస్తాను దీన్ని, చంపేస్తాను. మైత్రి రా రా. ఏ నాగేశ్వరి, నువ్వు మమ్మల్ని అందరినీ ఏడిపించాలని నిర్ణయించుకున్నావా? ఎందుకు మమ్మల్ని విసిస్తున్నావు? ఆ ఇంట్లో ఉంటే సమస్యలు వస్తున్నాయని ఇక్కడికి వచ్చాం. కనీసం ఇక్కడైనా మనశ్శాంతిగా బతకనివ్వా? ఏమ్మా నాగేశ్వరి, మైత్రి ఇప్పుడున్న మెంటల్ కండిషన్ నీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు? దాన్ని కాస్త ప్రశాంతంగా ఉండని అమ్మా. నేను రాగానే చెప్పాను కదా దాంతో మాట్లాడొద్దని. ఎందుకు మాట్లాడావు? నేను మాట్లాడలేదమ్మా. మైత్రికి తలనొప్పని మావయ్య నిన్ను తైలం తెచ్చివ్వమన్నాడు. అది నీకు వినిపించలేదని నేను తెచ్చి తైలం రాశాను, అంతేనమ్మా. దానికి తలనొప్పి రావడం కాదు, తల బద్దలైపోయినా దాన్ని నువ్వు పట్టించుకోని అవసరం లేదు. దాని బాగోగులు చూసుకోవడానికి దాని తల్లిని నేనున్నాను. దాన్ని ఇంకొకసారి ఏడిపించావంటే నేను మనిషిని కాను. జాగ్రత్త.
నువ్వు మమ్మల్ని అందరినీ ఏడిపించాలని నిర్ణయించుకున్నావా? ఎందుకు మమ్మల్ని విసిస్తున్నావు? దాన్ని ఇంకొకసారి ఏడిపించావంటే నేను మనిషిని కాను. జాగ్రత్త. దేవకి, ఏమైంది? బీపీ కాస్త పెరిగినట్టుగా ఉందండి. మరి టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా? ముందు టాబ్లెట్స్ తీసుకొస్తాను. టాబ్లెట్స్ అయిపోయాయండి. గుండెలో నొప్పిగా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. విశ్వం, మైత్రి, మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తాం. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటాం. అదే నాన్న, అమ్మకేమైంది? ఏం లేదమ్మా, కాస్త బీపీ రేజ్ అయింది. మేము హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. జాగ్రత్త. విశ్వం, పద. వదులు, నేను చావాలి. అందరికీ భారంగా నేను బతకలేను. నన్ను చావనివ్వు. నువ్వు చావకూడదు, బతకాలి. మరి నేను బతకాలని కోరుకునే దానివి నన్నెందుకు అంత ద్వేషిస్తున్నావు? నువ్వు బతకాలని కోరుకుంటుంది ప్రేమతో కాదు, ద్వేషంతో. నువ్విలా ఈజీగా చేస్తానంటే వదులుతానా? నువ్వు ప్రతి నిమిషం చస్తూ బతకాలి నాలాగా. మైత్రి, ఒక్కసారి ఆలోచించు. నేను నీకు ఏ రకంగానూ అన్యాయం చేయలేదు. ఆ దైవ కార్యాన్ని నెరవేర్చే ప్రయత్నంలో అశోక్ని బ్రతికించుకునే అవకాశం నీకు ఇవ్వలేకపోయాను. అది నా తప్ప? మంచి వాళ్ళని శిక్షించే ఆ దైవం ఓ దైవం, ఆ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి నువ్వు మనిషివి. అసలు ఇంతవరకు ఆ దైవం మనల్ని ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండనిచ్చిందా? తప్పు మైత్రి, దైవాన్ని నిందించుకో. నేననేది తప్పనుకు. అసలు ఆ దైవం అనేదే తప్పు. ఆ దైవం పేరు చెప్పి నా బతుకు నాశనం చేసావు కదే నువ్వు. నిన్ను ఊరికనే వదిలిపెట్టను. అణువణువున చిత్రవద చేస్తాను. నీకు అసలు మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తాను.
నిన్ను పలకరించడానికి కూడా దిక్కులేని అనాథం చేస్తాను. చూస్తూ ఉండు. ఇంతవరకు నువ్వు నీ సంతోషాన్ని చూసి నవ్వుతూ ఉండే మైత్రినే చూసావు. ఇక నుంచి నువ్వు ఏడుస్తుంటే నవ్వుతూ ఉండే మైత్రిని చూస్తావు. ఈ క్షణం నుండి నీకు ప్రతి క్షణం నరకమే.